హలో అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు స్నేహం సిద్ధార్థ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను నా ప్రెగ్నెన్సీ పార్ట్ 2 క్వాడ్రుప్లెట్ ప్రెగ్నెన్సీ జర్నీ మీతో షేర్ చేస్తానని చెప్పాను. యాక్చువల్‌గా నేను ఆ రోజు స్కాన్ చేసిన తర్వాత క్వాడ్రుప్లెట్స్ ఉన్నారు అని డాక్టర్ నాతో చెప్పిన తర్వాత మేము ఆ నెక్స్ట్ డే ఇంటికెళ్ళామండి. ఇంటికెళ్ళిన తర్వాత నుంచి నాకు కంటిన్యూగా వామిటింగ్స్, రెస్ట్‌లెస్‌నెస్, బ్యాక్ ఏక్ ఇవన్నీ కామన్‌గా ఉండేవి కదా! అవన్నీ నాకు కంటిన్యూగా ఉండేది. అదయిపోయిన తర్వాత ఒక థింగ్ నేను చేసిన తప్పేంటంటే అండి, నేను చాలా కంటిన్యూస్‌గా ఫోన్ చూసేదాన్ని. అంటే ఏ టైంలో ఈరోజు అంటే డే బై డే బేబీ గ్రోత్ ఎలా ఉంది? వీళ్ళెలా ఉన్నారు? లోపల ఏంటి ఏం జరుగుతుంది? ఇది నేను చాలా స్ట్రెస్ తీసుకున్నాను ఆ టైంలో. చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉండేదాన్ని. ఎవరితోనో మాట్లాడాలన్నా అంటే నేను ఎవరితోనో ఇంటరాక్ట్ అవ్వాలన్నా నాకు ఇంట్రెస్ట్ అంటే మాట్లాడేంత ఓపిక గానీ, అంత అదేం అసలు మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ గానీ అట్లా ఉండేది కదా! ఎంతసేపటికి నేను లోన్లీగా ఉండడానికే ఇష్టపడేదాన్ని. ఆ లోన్లీనెస్ ఎందుకు ఇష్టపడేదాన్ని అనంటే నేను సెర్చ్ చేయడానికి. అంటే కంటిన్యూగా ఫోన్ చూసి పిల్లలు ఎలా ఉన్నారు లోపల ఇదే ధ్యాస తప్పితే నాకు వేరే ధ్యాస అసలు వేరే వాళ్ళతో మాట్లాడడం గానీ అలా ఉండేది కాదు. ఇలాంటిది ఎవరు చేయకండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సిన వాళ్ళైనా, ప్లాన్ చేసుకునే వాళ్ళైనా, ఆల్రెడీ క్యారీ చేస్తున్న వాళ్ళైనా మొబైల్స్ ఎక్కువ చూడకండి. మొబైల్స్ ఎక్కువ చూడడం వల్ల ఏంటంటే మనకు అన్నెసరీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో దట్ దానివల్ల మనము స్ట్రెస్‌ఫుల్‌గా ఉండడం వల్ల మన హెల్త్ ఖరాబ్ అవుతుంది తప్పితే యూజ్ ఉండదు. సో ఆ మిస్టేక్ మాత్రం ఎవరు చేయకండి. నేను అదే మిస్టేక్ చేశాను. బట్ ఏ ఏ అది చేయడం వల్ల ఎందుకు చేశాను అంటే, ఆ సిట్యుయేషన్‌లో నాకున్న టెన్షన్స్‌కి నేను అంటే క్వాడ్రుప్లెట్స్ ఉండడం ఏంటి? సో, అంటే ఎలా ఇప్పుడు మా నేను ఐయూఐకెళ్ళానా? లేదు. మెడిసిన్ ఏమన్నా ప్రాపర్‌గా వాడానా అనేది అది లేదు. నేను 1, 2 డేసే మెడిసిన్ వేసుకున్నది. సో, నాకు అసలు రావడం అదొక పెద్ద క్వెషన్ మార్క్. సో, నేను ఇది ల్యాక్ చేయాలనుకోవట్లేదు. చెప్పేస్తాను. సో, ఏంటంటే ఆ పీరియడ్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ వస్తది కదా! మనకి మామూలుగా రెగ్యులర్‌గా వచ్చే కన్సీవ్ అవ్వకముందు రెగ్యులర్‌గా వచ్చే మెన్సెస్ టైంకి నాకు మెన్సెస్ వచ్చేసింది. సో, చాలా టెన్షన్ పడా అంటే నేను ఇది బ్లీడింగ్ ఏమో అనుకోని నేను వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి చూస్తే 100లో ఇట్లా ఒక 100లో ఒక 5-10 మెంబర్స్‌కి ఇలా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పారు డాక్టరు. సో, మెడిసిన్ రాసారు. నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత నాకు ఎవ్రీ మంత్ నాకు రెగ్యులర్‌గా మెన్సెస్ వచ్చే పీరియడ్ టైంలో నాకు కంపల్సరీగా మెన్సెస్ వచ్చేది. డాక్టర్ కూడా ఏం కాదు టెన్షన్ పడకనే చెప్పారు. తర్వాత ఫిఫ్త్ మంత్ నేను ఒక స్కాన్‌కెళ్ళినప్పుడు ఎవ్రీ మంత్ స్కాన్ అవుతదని చెప్పాను కదా! ఎవ్రీ మంత్ నాకు స్కాన్ చేస్తా ఉండేవాళ్ళు. ఎవ్రీ 15 డేస్‌కి నేను హాస్పిటల్‌కి వెళ్ళేదాన్ని. ఫిఫ్త్ మంత్ స్కానింగ్ చేయడం కోసమని నేను వెళ్ళినప్పుడు డాక్టర్ నాకు ఏం చెప్పారంటే నేను చాలా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. అప్పటికి మామూలుగా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. అంటే నలుగురు పిల్లలు ఉన్నారని బాగా ఎక్కువ ఫుడ్డు మనం తీసుకోవాల్సిన దానికంటే నేను ఎక్కువగానే తీసుకున్నాను. అందువల్ల ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు చెప్పినా వినరు. దట్టు మనకి ఆ టైంలో మనకేం అర్థం కాదసల. అవును. నిజమే. అట్లే అనిపిస్తది. సో, నేను తీసుకున్నాను. దాదాపు నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి ముందు నేను 52 కేజెస్ వెయిట్ ఉన్నాను. ప్రెగ్నెన్సీ నేను ఫిఫ్త్ మంత్‌కొచ్చేసరికి దాదాపు 90 కేజెస్ వెయిట్‌కెళ్ళిపోయాను. ఫిఫ్త్ మంత్‌కి వచ్చేసరికి దాదాపు 35-40 కేజెస్ నేను వెయిట్ గెయిన్ అయ్యాను. సో, నాకు అప్పుడు అర్థం కాకపోయేది. ఎంత తీసుకుంటున్నాము, ఏం తీసుకుంటున్నాము, అసలు ఏం తింటున్నాను, ఏంటనేది కూడా అది ఎంతసేపు నేను ఆ ఫోన్‌లో సెర్చ్ చేయడం అయ్యే సరిపోయేది. నేను ఫిఫ్త్ మంత్ చెకప్‌కి వెళ్ళినప్పుడు నాకు డాక్టర్ స్కాన్ చేసి ఇద్దరు బేబీస్ బాగున్నారు. ఇంకొక 2 బేబీస్ మాత్రం సరిగ్గా ఫార్మ్ అవ్వట్లేదు. మొబిలిటీ అంటే బేబీ యాక్టివిటీ కూడా సరిగ్గా లేదు. ఆర్గన్స్ అన్నీ కూడా ఫార్మ్ అవ్వట్లేదు. కొన్ని సగం అవుతుంది. బట్ చూద్దాము అన్నట్టుగా చెప్పారు. తర్వాత నేను కొంచెం యూట్రస్ కూడాను
సర్క్యులేట్ చేసుకోవడం మంచిది, లేకపోతే 7th మంత్ నుండి డెలివరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని కూడా చెప్పారు. సో నేను రిస్క్ తీసుకోదలుచుకోక నేను వెంటనే సర్క్యులేట్ చేసుకోవడానికే ఓకే చెప్పేసి ఆ రోజు అడ్మిట్ అయిపోయాము. ఆ రోజు అడ్మిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు సర్క్యులేట్ చేశారు. మీరు లిటరల్లీ నమ్మరు, వితౌట్ అంటే సెడేషన్ లేకుండా నేను సర్క్యులేట్ చేయించుకున్నాను. డాక్టర్ ఒకటే చెప్పారు, నువ్వు కానీ కోఆపరేట్ చేయలేదు అని అంటే మేము సెడేట్ చేయాల్సి వస్తుంది. సెడేట్ చేస్తే ఆల్రెడీ లోపల 4 పిల్లలు ఉన్నారు, బేబీస్కి చాలా ఇబ్బంది అవుతుంది అని అంటే లిటరల్లీ నేను ప్రాణం అరచేతిలో పెట్టుకొని నేను ఆ ప్రొసీజర్ చేయించుకున్న తర్వాత సర్క్యులేట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 2 days హాస్పిటల్లో ఉంచారు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్రీడే నేను వాకింగ్ చేస్తా కొంచెం రెగ్యులర్గా. మామూలుగా ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ నేను తీసుకునేదాన్ని. కాకపోతే నేను ఎక్కువ మొబైల్కి అడిక్ట్ అయిపోవడం అంటే నా టెన్షన్ వల్ల నేను అలా అడిక్ట్ అయిపోయాను. ఈ తప్పు మాత్రం ఎవరు చేయకండి. అడిక్ట్ అయిపోయాను. ప్రతిరోజు నేను డే బై డే బేబీ హెయిర్ ఫామ్ అయిందా, తర్వాత లిమ్స్ ఫామ్ అయిపోయాయా, యాక్టివ్గా ఉన్నారా, ఈ టైంలో ఎలా ఉంటారు అని ఎవ్రీ డే నేను చూసేదాన్ని. ఎవ్రీ మినిట్ నేను ఎప్పుడూ దాన్ని సెర్చ్ చేస్తానే, ఆ గూగుల్లో సెర్చ్ చేస్తా, యూట్యూబ్లో చూస్తా, ఇలా డాక్టర్స్ చెప్పేవి వింటా. ఇదే కానీ నాకు ఇంకెవరైనా వస్తే మాట్లాడడం అలాంటివి అనేది ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు జరగలేదు. ఒకవేళ నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళైనా నన్ను చూసి బయటకు వెళ్ళి కూర్చునేవాళ్ళు కదా, నేను వాళ్ళతో మాట్లాడేదాన్ని కూడా కదా. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నా నేను ఇట్లా అనేదాన్ని, వాళ్ళు చెప్పి వినేదాన్ని, ఫోన్ చూస్తూనే ఉండేదాన్ని. సో ఇంకా లిటరల్లీ నేను చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను, బాగా వెయిట్గా అయ్యాను. 6th మంత్ వచ్చేసింది. 6th మంత్ వచ్చేసిన తర్వాత వెయిట్ గెయిన్ అవ్వడం ఒకటను, ఫుల్ ట్యాన్ అయిపోయాను. ఫుల్గా నాకు పిగ్మెంటేషను, పింపుల్స్ అట్లా బాగా అనమాట. సో నేను తర్వాత 6th మంత్కి వెళ్ళినప్పటికీ నాకు ఫస్ట్లో మెన్సెస్ టైంలో వచ్చే బ్లీడింగ్ కంటే నాకు మంత్లీ ఇంకాస్త ఎక్కువ అవుతుంది, బ్లీడింగ్ అవుతూనే ఉంది. తర్వాత 6th మంత్లో వెళ్ళినప్పుడు స్కాన్ చేసినప్పుడు డాక్టర్ నాకు ఒక ఏమంటారు షాక్ ఇచ్చారు. ఏంటంటే నలుగురు లేరు, ముగ్గురే ఉన్నారు అని. ఆ టెన్షన్ కాదు, ముగ్గురే ఉన్నారు అని అన్నారు. ఇదేంటి అసలు అంటే బ్లీడింగ్తో నాకు రెగ్యులర్గా బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్లో పోయిందా, అసలు ఏం జరిగింది, నాకు పీసెస్ అట్లా కూడాను నాకు ఏమీ అవ్వలేదు కదా, నాకు మామూలుగా రెగ్యులర్ బ్లీడింగే అయింది, బేబీ కనిపించకపోవడం ఏంటి, అదొక టెన్షన్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డాక్టర్ ఇంకా నాకు యాంటీబయాటిక్స్ కూడా రాశారు. అది అయిపోయింది. అది అయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. దట్టు నా స్టమక్ స్కిన్ ఎలా అయిపోయిందంటే బాగా థిన్గా అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇన్ కేస్ మనం ఒక్కొక్కసారి మంచం మీద కూర్చొని తింటున్నాం అనుకోండి, మంచం మీద కూర్చొని తింటున్నప్పుడు కూడాను ఏదన్నా ఒక రైస్ ఒక మెతుకు లాంటిది మంచం మీద పడిపోయి ఒకవేళ మనం తీయలేకపోతే అది ఎండిపోయి అది కుచ్చుకున్న నా పొట్టలోకి దిగబడే అంత థిన్ అయిపోయింది నా స్టమక్. సో హెవీగా అసలు నడవలేని పరిస్థితి. నాకు 7th మంత్ ఆ టైంలో బాగా హెవీ అయిపోయాను, నడవలేని పరిస్థితి. నాకు అప్పుడే స్వెల్లింగ్స్ ఫుల్ మామూలుగా ఫుట్ అండ్ ఫుల్ స్వెల్లింగ్స్ ఎలిఫెంట్ లెగ్స్ లాగా అయిపోయింది. అట్లా ఉండేసరికి నాకు కూడాను ఒకానొక సందర్భంలో భయం వేసింది, నేను బ్రతుకుతానా. నేను అప్పుడు అనేదాన్ని మా హస్బెండ్తో, నేను ఒకవేళ చనిపోతానేమో, చనిపోతే పిల్లలు జాగ్రత్త, ఇవన్నీ చెప్తా ఉండేదాన్ని ఎప్పుడు నేను అదే డిప్రెషన్లో. అయితే నేను కానీ నాకేమైనా పర్వాలేదు కానీ పిల్లలు సేఫ్గా బయటకు వస్తే చాలు, నేను 4 పిల్లలు బయటకు వస్తే చాలు అన్నట్టుగా అనుకున్నాను. 6th మంత్లో బేబీ కనిపించట్లేదని చెప్పారు. 7th మంత్కి వెళ్ళినప్పుడు
నాకు డాక్టర్ చెప్పింది ఏంటంటే సిక్స్త్ మంత్లో బేబీ కనిపించట్లేదు, 3 బేబీస్ మాత్రం ఉన్నారు, అందులో ఒక బేబీ కూడాను కొంచెం యాక్టివ్గా లేదు అని కూడా చెప్పారు. అట్లా చెప్పిన తర్వాత ఒకవేళ పుట్టినా కూడాను ఆ థర్డ్ బేబీ రిస్కే ఉంటుంది, ఎంతసేపు ఉంటారు ఏంటన్నది కూడా చెప్పలేము అన్నట్టుగా చెప్పారు. అన్న తర్వాత నాకు చాలా ఏడుపు వచ్చేసింది, చాలా ఎమోషనల్ అయ్యాను. అంటే నా బేబీ కదా అన్నట్టుగా. ఆల్రెడీ ఒక బేబీ ఇట్లా అయింది అని అంటే ఇంకొక బేబీ కూడా అలాగే అవుతుంది అని అంటే వాళ్ళిద్దరు కూడా ఎట్లా ఉన్నారో ఏంటో అనే టెన్షను. సో లోపల నుంచి బేబీ బయటికి తీసేయడం కానీ, చాలామంది నన్ను అప్పుడు అడిగారు, 4 ఉన్నారంట కదా నేను డెలివరీ అయినప్పుడు, మరి 2 పుట్టారు, తీసేయించుకున్నారా అట్లా ఇట్లా అడిగారు. తీసేయించుకోవటం ఏంటండి బాబు, తీసేయించుకోవటం కాదు కానీ నాకు బ్లీడింగ్ అయింది. అవన్నీ బయట వాళ్ళకి మనం చెప్పుకోలేము, కొన్ని అయింది. ఎవ్రీ మంత్ నాకు బ్లీడింగ్ అయ్యేది, ఆ టెన్షన్లో నేను ఉన్నాను. ఏం జరిగేదంటే లిటరల్లీ నేను ఆ 9 months నేను ఒక రూమ్లో ఒంటరిగా, ఎంతమందిలో ఉన్నా నేను ఒంటరిగానే అనిపించేది నాకు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని టెన్షను. ఇంకా అలా అయిన తర్వాత ఒకరోజు బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్తే ఆ రోజు నాకు డాక్టర్ మళ్ళీ స్కాన్ చేసి చెప్పింది ఏంటంటే, మామూలుగా ఆ బేబీ ఏదైతే ఉందో ఆ బేబీ కూడా కనిపించట్లేదు, ఇద్దరు మాత్రం బాగున్నారు అని చెప్పారు. అప్పుడు నేను చాలా ఏడుస్తుంటే డాక్టర్ నాకు చెప్పింది, నువ్వు ఒకటి ఆ బేబీస్ ఉన్నా బయటకు వచ్చిన తర్వాత ఎంతసేపు ఉంటారని, ఎందుకంటే ఫార్మేషన్ సరిగా లేదు నీకు, అందుకని నువ్వు అప్పుడైనా ఇంకా ఎంత రిస్క్ పడి కన్నా అప్పుడైనా నువ్వు బాధపడాల్సిందే అని. అంటే 6th 7th month వరకు నేను మోసాను కదా, ఎంత స్ట్రగుల్ అయ్యాను అన్నది నాకు తెలుసు. అందుకని నేను ఒక్కటే అందరికీ చెప్తున్నాను, ఎవరైనా క్యారింగ్ ఉన్నప్పుడు, మీరు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఏ ఫోన్లు, ఏ టెన్షన్లు ఏమీ పెట్టుకోకండి. ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా, మీ హస్బెండ్ వీళ్ళు కూడాను వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోండి. వాళ్ళు కూడాను, నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఏదో అంటారు చూసారా, గర్భగుడిలో దేవతతో సమానమని, అలానే కొంచెం అంటే నన్ను జాగ్రత్తగా చూడలేదనేది కాదు కానీ, నేనున్న సిచ్యువేషన్ వేరు. సో అది ఎవరికి చెప్పుకోలేను. నేను మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నాను, ఎవరికి చెప్పుకున్నా అర్థం చేసుకునే సిచ్యువేషన్స్ అప్పుడు లేదు. అట్లా ఉండేది నా పరిస్థితి. ఇంకా అయిన తర్వాత సెకండ్ మామూలుగా 4th బేబీ ఏదైతే ఉందో ఆ బేబీ కూడా లేదు అని తెలిసిన తర్వాత బాధ అనిపించింది, అయిపోయింది. తర్వాత వీళ్ళిద్దరు ఇంకా అది చెప్పిన తర్వాత నెక్స్ట్ వీళ్ళిద్దరు ఎట్లున్నారు అనేది, ఆర్యహర్ష ఎలా ఉన్నారు అనేది నాకు చాలా అంటే చాలా టెన్షన్ పడ్డానండి అసలు. కానీ అంతవరకు తర్వాత ఇంకా 9th month స్టార్ట్ అయింది. 9th month స్టార్ట్ అయిన 24th డిసెంబర్ నాకు పెయిన్ స్టార్ట్ అయినాయి. ఇంకప్పుడే డెలివరీ అవుతానేమో అనుకున్నా. ఆ నైటే నేను హాస్పిటల్కి వెళ్ళాను, అడ్మిట్ అయిపోయాను. నాకు ఆ నైట్ అవ్వలేదు. 25th మార్నింగ్కి అంటే నా నైట్ పెయిన్స్ కొంచెం సేపు వచ్చి ఆగిపోయాయి. 25th మార్నింగ్ అంటే మార్నింగ్ కూడా నాకు పెయిన్స్ అలా ఏం లేదు. 25th మధ్యాహ్నానికి నాకు సిజేరియన్ చేశారు. సిజేరియన్ చేస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నాకు సడన్గా బీపీ అన్నీ హైక్ అయిపోయినాయి. ఇంట్రా ఆపరేటివ్లోనే నాకు సాచురేషన్స్ అన్నీ ఫ్లక్చువేట్ అవుతున్నాయి, హార్ట్ బీట్ సాచురేషన్స్ అన్నీ. ఇంకా సిచ్యువేషన్ డాక్టర్ బయటకు వచ్చి మా హస్బెండ్ని అలా పిలిచి, తను అంటే ఎలా చెప్పారంటే, అయితే బేబీస్ కానీ హై రిస్క్ బేబీ ముందే హై రిస్క్ సైన్ పెట్టించుకున్నారు. బట్ ఇంక మధ్యలో డాక్టర్ బయటకు వచ్చేసి చెప్పి మళ్ళీ వెళ్ళారు.
అంటే నాకు మన కాన్షియసే ఉంటది కదా! సర్జరీ చేస్తున్నప్పుడు. నేను అప్పుడు కూడా టేబుల్ మీద పడుకొని కూడాను నాకేమైనా పర్లేదు డాక్టర్, నాకేమైనా పర్లేదు, నా పిల్లలుని వాళ్ళు సేఫ్‌గా ఉంటే చాలు అనేది నేను ఆ టేబుల్ మీద పడుకొని కూడా నేను అదే అంటున్నాను. నాకింకా గుర్తుంది. అది ఎప్పుడు నాకు రివైజ్ అవుతా ఉంటది. నాకేమైనా పర్లేదు, నా పిల్లలు చాలు అనేది. ఇంకా డాక్టర్‌తో మా హస్బెండ్ ఏం చెప్పారంటే తను ముందు పిల్లల సంగతి తర్వాత తనని సేవ్ చేయండి డాక్టర్ అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయ్యారంట. తర్వాత నాకు చెప్పారు. అయితే ఈ ఫస్ట్ సర్జరీ జరుగుతున్నప్పుడు ఆర్య ఫస్ట్ హర్షని తీసిన 1.5 మినిట్‌లో ఆర్యని తీశారు. అయితే హర్షని వామర్‌లో పెట్టారు. ఆర్య లో బర్త్ వెయిట్ ఉన్నాడు. ఆడు 700 గ్రామ్సే ఉన్నాడు. వాడిని ఇంక్యుబేటర్స్‌లో పెట్టి ఉంచారు. నేను నా బ్యాడ్ ఏంటంటే ఒక దురదృష్టమైన సన్నివేశం ఏంటంటే పుట్టిన నేను కన్న పిల్లల్ని నేను చూసుకోవడానికి నాకు 3 డేస్ పట్టింది. అప్పుడు నేను లీగల్‌గా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు అని వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ వచ్చినా కూడాను నా పిల్లల్ని నేను చూసుకోవడానికి నాకు అంత టైం పట్టింది. ఇద్దరు కూడాను లో బర్త్ వెయిటే ఉన్నారు. ఇద్దరు వామర్స్‌లో ఉన్నారు. అప్పుడు ఇంకా మనం ఆ సిచ్యువేషన్ ఎవరు ఫేస్ చేయకూడదు. కనీసం నాకు మిల్క్ ఎక్స్ట్రాక్ట్ అవ్వలేదు. నేను నా పిల్లలకు కూడాను ఇచ్చే అవకాశం కూడాను నాకు కుదరలేదు. చిన్న బాబుకి ఇంకా ఇద్దరికి వ్యాక్సిన్స్ వేశారు. చిన్న ఆర్యకి ఇంకా సీరియస్ అయిపోయింది. ఆర్య గురించి చాలా టెన్షన్ పడ్డాము. ఆర్యని వేరే హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. వెంటిలేటర్ మీద ఉంచారు. ఆ సిచ్యువేషన్‌ని మేము అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయాము. నేను ఇన్ని కష్టపడి వాళ్ళని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే సిచ్యువేషన్ వచ్చినా కూడాను నా పిల్లల్ని చూసుకోలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్‌ని ఎవరు ఫేస్ చేయకూడదండి. సర్జరీ అయిన 4th డేనే నేను హర్షని చూశాను. 3rd డే హర్షని చూశాను. జాండీస్ అయినాయి హర్షని కూడా తీసుకొని డిశ్చార్జ్ చేసుకొని మేము ఆర్య ఉన్న హాస్పిటల్‌కి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత మిర్రర్‌లో నుంచి ఆర్యని చూసి నేను చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాను. ఒక్కటే దేవుడిని కోరుకున్నాను, ఒకవేళ తీసుకెళ్తే నా ప్రాణం తీసుకెళ్ళిపో, కానీ నా బిడ్డల్ని బ్రతికించమని. ఆ సిచ్యువేషన్స్ చాలా కష్టంగా ఉన్నాయి. బై గాడ్స్ గ్రేస్ నా ఆర్య హర్ష ఫైన్. వాళ్ళు నా ఆర్య కొన్ని డేస్ వెంటిలేటర్ మీద అలా సఫర్ అయినా ఫైనల్గా వాడు రికవరీ అయ్యాడు. ఏదో అంటారు చూడు, మనము 10 మందికి మంచి చేస్తే మరి దేవుడు నేను చేసిన సర్వీస్కో లేకపోతే ఏమో తెలియదు కానీ చాలా ఏదో అంటారు, అక్కడ దాకా వెళ్ళేసి మళ్ళీ దేవుడు నా కోసం నా బిడ్డని పంపించాడు. ఏమో వాళ్ళ కోసమే నేను బ్రతుకున్నానేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అంత చాలా ఎమోషనల్ జర్నీ అండి ప్రెగ్నెన్సీ జర్నీ అంతా. నేను పడినంత మానసిక వ్యధ ఇంకెవరు పడరేమో, పడకూడదు కూడాను. అది చాలా ఎమోషనల్ టైం అనమాట. చివరికి పిల్లలు సేఫ్గా బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 24/7 నేను నిద్రపోకుండా వాళ్ళని చూస్తూనే ఉండేదాన్ని. వాళ్ళ కదలికలు ఎలా ఉన్నాయి. డాక్టర్ కొంచెం జాగ్రత్త అనే చెప్పారు. కొంచెం పరిస్థితి అయితే కష్టంగానే ఉంది, బట్ జాగ్రత్త అని చెప్పారు.
24/7 నేను వాళ్ళకి దాదాపు ఒక 4 to 6 months వచ్చే వరకు నేను నిద్రపోలేదండి. మీరు నమ్మరు. నేను మధ్యాహ్నం పూట ఇలా ఒకవేళ వాళ్ళు పడుకున్నప్పుడు ఇలా ఏమన్నా పడుకొని వాళ్ళు అప్పటికి నా మీదనే ఉండేవాడు. నా దగ్గరే ఆర్యాని కంగారు మెథడ్‌లో ఉంచుకోమని చెప్పారు. వింటర్‌లో కదా వాళ్ళు పుట్టింది. ఉండేవాళ్ళు. ఒక 6 months వరకు నిద్ర లేదు. ఆ టైంలో నేను వెయిట్ ఇంకా పుట్ అయినవి. దాదాపు 135 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. మిల్క్ ప్రొడక్షన్ లేదు బేబీస్‌కి. తర్వాత మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో అదే సర్జరీ చేసేటప్పుడు స్మాష్ అయిన ఆ బేబీస్ ఉన్నారు కదా, 2 బేబీస్ స్మాష్ అయ్యి ఉన్న ఉంటుంది కదా పీసెస్, అది కూడాను ఆ ప్లాజెంటాతో కలిసి వచ్చేసింది. అది కూడా చూపించారు నాకు. అంత క్రిటికల్ ఒక పీరియడ్ని నేను చాలా ఎమోషనల్గా లాక్కొచ్చాను. దేవుడి దయ వల్ల ఇప్పుడు నా పిల్లలిద్దరూ క్షేమంగా ఉన్నారండి. ఇంతేనండి. ఈ ఈ ఎవరు కూడాను నా బెస్ట్ సజెషన్ ఏంటంటే అండి, ఏది కూడాను ఫోన్లలో వాటిలో చూసి టెన్షన్ పడొద్దు. ఒకటి నెంబర్ 1 టెన్షన్ పడొద్దు. మనం ఎంత పాజిటివ్గా ఉంటామో మనకదే దేవుడు మనకి పాజిటివ్గానే ఉంటుంది ఏదైనా. మొబైల్‌లో అవి చూసి టెన్షన్‌లు అసలు పడొద్దు. ఎంత ప్రశాంతంగా ప్రెగ్నెన్సీలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత హ్యాపీగా మనకి బేబీస్ బయటకొస్తారు. సో నా జర్నీ మీ అందరికి ఒక మంచి మోటివేషన్‌లా ఉంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.